శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో సెకండ్ పార్ట్. మొదటి పార్ట్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలు చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించారు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఇప్పుడు కూడా గొడవలనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, పరమేశ్వర, ఆ 12 మాటలు ఏమిటో చెప్పమని అడిగింది. కానీ తర్వాత ఆ 12 విషయాలను చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలు వింటూ ఉంది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతారో. ఎవరైతే స్త్రీలు నగ్నంగా గానం చేస్తారు, మహత్తరమైనవి పరమేశ్వరుడు చెబుతున్నాడు. స్నానం చేయడం వలన శరీరం రోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయడం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ఒక నియమం లాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలు అయితే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి, ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి వినోద్. మొదటిది, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి. శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయడం వల్లనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం, మేధోశక్తి, లక్ష్మి, ధనం, ఆరోగ్యం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులను ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయం స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో చెప్పబడింది, ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులనే పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయడం చాలా చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగంలో ఉండే అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడి బట్టలతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానం. ఈ ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఈ నది రేవుల్లో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారు, అక్కడ జగన్ అపవిత్రంగా చెప్పబడింది. అందువల్లనే అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదుల్లో బట్టలు ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఇటువంటి మురుగని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తేనే చాలు, నేను ఆ జలంలోనికి ప్రవేశిస్తానని ఆ తర్వాత పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు నేను స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో, శాస్త్రాల్లో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటి స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలు చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతున్న శాస్త్రాలు చాలా విషయాలు ఇలా రాయబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలేమిటి అనే విషయాన్ని చెప్పలేము. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవారు చెబితే వినే ఉంటారు. ఇప్పుడు కూడా నగ్నంగా దానం చేయకూడదు అని మనం పౌరాణిక కథల అనుసారం చూసిన నీ వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథలు అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నిర్వాసితుల ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను కూడా దాటేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడ కూడా నిర్వహిస్తుండగా స్నానం చేయకూడదు. దాని వలన జలం యొక్క దేవుడు వరుణుని అవమానించినట్లు అవుతుంది. అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వహించగా స్నానం చేయకూడదు అని సలహాలు ఇస్తున్నారు అని మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు. తలుపులు వేసుకుని గదిలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు చూస్తారు అని. అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వాసితుల స్నానం చేసినట్లయితే అది వరుణదేవుని అవమానించిన
నిర్వహించినట్లే అవుతుంది. నిర్వహిస్తుండగా స్నానం చేయడం వలన నీకు పాపం కలుగుతుంది గాలి ఏకంగానో ఆర్థిక సమస్యలనేవి వస్తాయి. మీరు నిర్వాసితుల స్నానం చేసినట్లయితే మీరు నగర్ ఆత్మశక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నగరాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాలు ధరించండి. నిర్వహించగా మాత్రం స్నానాన్ని చేయకండి. నిర్వహిస్తుండగా స్నానం చేయడం వలన సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. దాని ప్రభావం ఈ శరీరంతో పాటు మనసు మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది. గరుడ పురాణం అనుసారం మీ పితృదేవతల కాని మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు నిర్వాసితుల స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయడం వలన మీ పితృ దేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు అవసరాల నుండి జారి నీటిని తాగుతారు. వారి దాని ద్వారా లభిస్తోంది. నిర్వహించగా స్నానం చేయడం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువలన ఎప్పుడు కూడా నిర్వహీరంగా స్నానం చేయకూడదు. రాల ప్రకారం స్నానం చేయబడిన నీరు దేవతలకు సమర్పించబడుతోంది. వాసులు ఇస్లాం చేయడం వలన పితృదేవతలు ఎదురుగా మీరు నిర్వాసితులుగా ఉన్నట్లయితే ప్రాణం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రం ధన యోగ్యతను అనేవి ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితులు అనేవి ఇబ్బందుల్లో పడతాయి. కారణాల వలన నిర్వాసితులైన స్నానం చేయకూడదు అని సలహాలు చెబుతున్నారు పెద్దలు. శాస్త్రాలలో కూడా ఈ విషయం చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.